హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. పండగలకి ప్రతిసారి ముగ్గేసేటప్పుడు అందరిళ్ళ పైన మా ఇంటికాడే ముగ్గు అందంగా అట్రాక్టివ్గా ఉండాలనేసి అనుకుంటాను. కానీ ఈ సంవత్సరం మాత్రం పోయిందనుకోవచ్చు. సగం ముగ్గేసి సగం కలర్స్ వేసాను. ఇంత లోపల వాన స్టార్ట్ అయింది. తుంపర పడుతుంది కాబట్టి సరిపోయింది. పెద్ద పెద్ద చినుకులు పడి ఉంటే ముగ్గు ఈ పాటికే అంతా పోయి ఉండాల్సింది. చూడండి, కనబడుతుందా? అంతా సగం ముగ్గు తడిచిపోయింది. ఇంకా అక్కడికే ఆపేసాను అనమాట. ఇంకా వేసిన వేస్ట్ అని చెప్పి. మార్నింగ్ 6:30కి అలా వర్షం ఆగిందండి. ఇంకా వర్షం ఆగిన వెంటనే ఇంకా ముగ్గు స్టార్ట్ చేసేసి సరసరాన్ని వేసేసాను అనమాట. ముగ్గు అయితే బాగా వచ్చింది, అట్రాక్టివ్గా అందంగా ఉందన్నమాట. నాకైతే చాలా బాగుంది అనిపించింది. ఇంతకుముందు అయితే అప్పట్లో క్యాలెండర్స్కి బ్యాక్ సైడ్ ముగ్గులన్నీ వేసి ప్రింట్ వేసి పెట్టుంటారు. వాటిని చూసి ముగ్గులు వేసేదాన్ని. లేదా సంక్రాంతి పండుగ వచ్చే ఒక నెల రోజుల ముందుగా న్యూస్ పేపర్స్లో సంక్రాంతి ముగ్గులన్నీ వేస్తూ ఉన్నారు. అవి చూసి వేసేదాన్ని. ఆ ముగ్గులేమీ నచ్చకపోతే ఒక పలక తీసుకొని నేనే చుక్కలు పెట్టుకొని నేనే ఓన్గా ముగ్గు కనబెట్టేదాన్ని అనమాట. ఇప్పుడు కనబెట్టే అంత ఓపిక అయితే లేదు. యూట్యూబ్లోకి పోయినామా, ముగ్గులను కొట్టినామా, ఏదో ఒకటి ముగ్గులు బాగుండేటివి వస్తాయి. దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నామా, వేసేసినామా. నేను సెలెక్ట్ చేసిన వాటిలో ఈ ముగ్గు కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తే మళ్ళీ ఈ ముగ్గుని వేసాను అనమాట. నాకైతే నచ్చింది ఈ ముగ్గు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు కూడా ముగ్గుని పతకనివ్వరు అనుకున్నాను. అది అట్లా పిల్లలు గమ్ముననే ఉన్నారు. అబ్బా, ముగ్గు పోలేదు, బాగానే ఉంది అనుకున్న టయానికి వానదేవుడు కరుణించినాడు అన్నమాట. వాన వచ్చి మొత్తం కొట్టకపోయింది. ఊరికి అంతసేపు వేసిన ముగ్గు వేస్ట్ అయిపోయింది. ఆ ముగ్గు వేసిన నడుము నొప్పి మాత్రం పోలేదు, కానీ ముగ్గు మాత్రం అప్పుడే పూడ్చిందనమాట. అప్పట్లో మేము 4 గంటలకే లేచేసి భోగేస్తూ ఉన్నాము. ఇప్పుడు వీళ్ళని లేపబుద్ధి అవ్వట్లేదు నాకు. నిద్రపోని పిల్లలు కాసేపు బాగా అనేసి నిద్ర లేపను. ఇంకా 8కి అట్లా లేసారు. ఇంకా లేచిన తర్వాత తలకి నూనె పట్టించేసి ఒళ్ళంతా నూనె పట్టించేసాను అనమాట. పిల్లలు ఇద్దరికి నూనె పట్టించేసి తలంటూ స్నానం చేపించేసాను. ఇంకా భోగి పళ్ళతో కూడా ఇచ్చేసాను అనమాట. ఆ వీడియో మిస్ అయింది. ఇంకా పిల్లల్ని తెల్లారగొందకి రెడీ చేసేస్తే వాళ్ళదే పండగ. ఇంటి బయట అంతా తిరుగుతూ ఉంటారు.
ఇప్పుడు తెల్లారితో ముగ్గు వేసాను కదా, ఇంకా కాసేపటికి ఉండదు అనుకున్నాను ముగ్గు. ఎలాగో ఈరోజు ఉన్నింది. పిల్లల్ని అయితే రెడీ చేసి దేవుని దగ్గర దీపం పెట్టించేసాను అనమాట. నా కొడుకు ఫోటోలు మా అక్కకి పెడితే ఆ ఫోటో చూసి, పిల్లల ఫోటో చూసి, రాంబంటు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఉన్నట్టున్నాడు, ఆ పిల్లకింది వెనకాల హెయిర్ లబ్బర్ తీసేయి అని చెప్పింది. మా అక్క చెప్పిన తర్వాత చూస్తే నాకు అలాగే అనిపించింది. రాంబంటులో రాజేంద్ర ప్రసాద్ గారు కనిపించినారనమాట నా కొడుకులో. పూజ అయితే అయిపోయింది, పూజ చేసేసాము. ఇంకా భోగి పండ్లు వేసిన వీడియో మిస్ అయిందనమాట. భోగి పండుగ రోజు మాకైతే ఇలా చేసుకున్నాం అనమాట. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి పండగకి పెద్దవాళ్ళకి బట్టలు పెడతామన్నమాట. కొంతమంది ఉగాది పండగ రోజు పెట్టుకుంటారు. ఇక్కడ తిరుపతి సైడ్ అయితే సంక్రాంతికి పెట్టుకుంటారనమాట. సంక్రాంతి రోజు చేసిన వంటకాలు, ఇది వచ్చి రైస్, ఇది మసాలా వడ, ఇది పులిహోర, ఇది వచ్చి అరటికాయ తాలింపు అనమాట, ఇది వచ్చి పాయసం, ఇది గుమ్మడికాయ తాలింపు సూపర్గా ఉంటుంది, రసం, రైస్, పితికిపప్పు కూర, పొంగలి, అంతా ఖాళీ చేసేసినారు. అంతా అయిపోయినాక కూర్చున్నాను అనమాట. నేను తెల్లారి నుంచి 3:30కి తింటా ఉన్నాను. ఫుల్గా ఉన్నప్పుడు వీడియో తీసి ఉండాల్సింది, కానీ అంత అయిపోయినాక తీసినాను అనమాట. కుదరలేదు పిల్లలతో. ఈ తెలా నుంచి ఆకిలిగా ఉన్న దానికి ఒకటి, ఈ ఐటమ్స్ చూసేందుకు ఇంకా ఎక్కువ ఆకిలి పెరికేసింది అనమాట. ఇంకంతా తినేసినాను, కుమ్మేసాను అనమాట. చూడండి, అంతసేపు కష్టపడి ముగ్గేస్తే ఇప్పుడు వానబడి ఆ ముగ్గు పొడుస్తుంది. నా ముగ్గు 10 మంది చూడకుండానే వానబడి కొట్టుకొని పోతా ఉంది. ఎంత బాధ వేస్తుందో తెలుసా ముగ్గు పోయేటప్పుడు. ఆ ముగ్గు వేసిన ప్రతిసారి ముగ్గు వేయటం, 10 సార్లు బయటకు వచ్చి నా ముగ్గును చూసుకోవటం. ముగ్గు వేసిన ప్రతిసారి 10 సార్లు బయటకు వచ్చి నా ముగ్గు ఎట్టుంది ఏమని చూసుకొని మురిసిపోయేది అనమాట. ఇప్పుడు వాన పడతా ఉంటే కడుపు కాలిపోతా ఉండదు నాకు. ఇప్పుడే పడాలనా ఈ వాన అనేసి కోపం వచ్చేసింది అనమాట. నేను చిన్నప్పుడు ముగ్గు వేసేసిన తర్వాత ఆ లైన్ మొత్తం ఒకసారి చూసుకొని వచ్చేదాన్ని అనమాట. ఎవరు ముగ్గు బాగుంది, నా ముగ్గు బాగుందా లేదా అనేసి. ఆ లైన్ మొత్తం చూసుకొచ్చినాక నా ముగ్గే ఎంతో అందంగా కనపడేది అనమాట. నిజంగానే అందంగా ఉందో లేకపోతే పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనపడిచినట్టు నా కంటికి నా ముగ్గే అందంగా కనిపించిందో ఏమో మరి. నాకైతే ప్రతిసారి నా ముగ్గే నచ్చుతుంది అందరికంటే. ఇప్పుడైతే ఎవరైనా ఆ లైన్ కాడికి పోవట్లేదు. ఎవరైనా ఏదన్నా వేసుకొని మన వల్ల కదా అనేసి గుమ్మనిపుతాను. 1 గంట 1.5 గంట సేపు వేసాను ముగ్గు. ఉష్ఫటక్ నా ముగ్గు 10 మంది చూడకుండానే పోయింది. జనవరి 1కి ఏ ముగ్గు వేసానో చూడండి. ఇది జనవరి 1కి వేసాను అనమాట. ఇలా ఉండే ముగ్గుని నా కొడుకు ఎలా చేశాడో చూడండి. ఇప్పుడు ఇలా చేశాడు, వేసిన 1 గంటకే ఇట్ట చేసినాడు. సరే అండి, మరో వీడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.